పేరు రూత్. అయితే గడిచిన నవంబర్ మాసం నుంచి నాకు ఎంతో అపవాది శక్తులతోనూ ఎంతో పోరాడుతుండొచ్చు. నవంబర్ మంత్ నుంచి నాకు ఎంతగానో మళ్ళీ లంగ్స్ ఇన్ఫెక్షన్, ఇంకా సైనస్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఎంతో అస్వస్థతతో ఉన్నాను నేను. అయితే మళ్ళీ ఇక్కడ మీటింగ్కు నేను ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఇక్కడ అటెండ్ అయ్యాను. అప్పుడు అంకుల్ నాకు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు అప్పుడు నాకు విడుదల వచ్చింది. దేవుడు ఎంతగానో నాకు స్వస్థపరిచాడు. అన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, గ్యాస్ట్రిక్, ఆయన ఫేమస్ డాక్టర్, ఆయన దగ్గరికి వెళ్ళాను. నాకు ఎక్కడ స్వస్థత రాలేదు. మళ్ళీ ఇక్కడ నేను ఇమేజ్కి వచ్చినప్పుడు నాకు ఎంతగానో దేవుడు స్వస్థత ఇచ్చేశాడు. అందరిని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. నా జీవితంలో ఎంతో మళ్ళీ భయం ఎంతో ఉండేది, కానీ ఆ భయాన్నంతా నాకు దేవుడు తీసేశాడు, ఎంతో విడుదల దయచేశాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నావు? ఒక 5 months నుంచి బాధపడుతున్నా. అన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళా, వాళ్ళు చెప్తున్నారు నేను ఆ ఫుడ్ తినట్లే. మళ్ళీ సమ్మర్లో అయితే మేలో చాలా వెదర్ వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు, చాలా ఏమంటారు హాట్ ఉంది, మీరు ఎక్కువ కూల్ డ్రింక్స్ కానీ ఇంకా వేరే కూల్ పదార్థాలు తీసుకోవాలి. కానీ నాకు ఆ టైంలో కూడా నేను హాట్ వాటర్ తాగేదాన్ని, ఎంతో ఆయాసం వచ్చేది. అందరేమో వేరే కూల్ వస్తువులు అవి తింటూ ఉండేవారు, కానీ నాకు ఎంతగానో బాయిల్ వాటర్ తాగినాక నాకు రిలీఫ్ వచ్చేది. కానీ నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను అనుకున్నాను, దేవా నాకు కూడా స్వస్థత తెచ్చింది, దేవా నేను కూడా అన్ని తినాలి అని నేను ఎంతో ఆశపడుతూ వచ్చాను. దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకు ఎంతగానో స్వస్థత దయచేస్తూ వచ్చినాడు. దేవాది దేవి ఇప్పుడు సైనస్ అంతా పోయింది, అన్ని పోయినాయి, గట్టిగా చేపలు కూడా ప్రభువుకి స్తోత్రం కూడా పోయింది. దేవాది దేవికి వందనాలు. వాస్తవంగా సైనస్ ప్రాబ్లం వస్తే త్వరగా క్యూర్ అవ్వదండి. మరి మెడిసిన్ కూడా మానేశారు, ఏం వేసుకోవట్లేదు. చూడండి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారు. ఫుడ్ ఐటమ్స్ కూడా ముందు స్వీట్స్ తినేదాన్ని కానీ తినేదాన్ని కానీ ఇప్పుడు జ్యూసులు తాగుతున్న, స్వీట్స్ అన్ని గట్టిగా చప్పలు కొడదామా అండి. నిజంగా ఎంత గొప్ప కార్యం. నిజంగా ఆ బిడ్డ ఎంత 5 నెలలుగా చాలా బాధపడుతున్నారంట. దురాత్మ ప్రభావం ఒకవైపు, సైనస్ ప్రాబ్లం ఒకవైపు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఒకవైపు. నిజంగా చిన్న వయసు బిడ్డది. మరి అటువంటి వయసులో అన్నీ తినాలనే ఒక ఆశ ఉంటుంది తనకి. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సైనస్ ప్రాబ్లం బట్టి నువ్వేమి కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఏమీ తినకూడదు అని చెప్పి అన్నారంట. మరి మంచి డాక్టర్స్ దగ్గర కూడా, స్పెషలిస్ట్ దగ్గర కూడా తను వెళ్ళడం జరిగింది. మరి మెడిసిన్ తీసుకున్నారు, అయినా కూడా కంట్రోల్ కాలేదు. కానీ నవంబర్ మాసంలో ఇక్కడ జరుగుతున్న మరి కల్వరీ మార్గం స్వస్థత విడుదల పరిచర్యకు మరి బిడ్డ అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనులకి చెప్పి వారు ప్రార్థన చేయించుకున్నారు. దైవజనులు ప్రార్థన చేశారు. ఆ బిడ్డ చెబుతున్న మాట ఏంటంటే, నాలో ఉన్న దురాత్మ ప్రభావం పోయింది, అంత మాత్రమే కాదు నా సైనస్ ప్రాబ్లం పోయింది, అలాగే మరి నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా పోయింది. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. మరలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకుంటే అన్నీ కూడా మంచి నార్మల్ వచ్చాయంట. మరి ఇప్పుడు నేను ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అన్నీ కూడా నేను తీసుకుంటున్నా. డాక్టర్ అయితే ఇవేమి తీసుకోవద్దన్నారు. కానీ ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయించుకున్న తర్వాత నాలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోయినాయి, నేను క్యూర్ అయ్యాను, దేవుడు నన్ను స్వస్థపరిచారు, నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను, దురాత్మ ప్రభావం కూడా పోయింది, నేను ఆరోగ్యవంతంగా ఉన్నానని వారు సాక్ష్యం ఇస్తున్నారు. మరి దేవుడు అందరి మర్ర వినే దేవుడు కదా మన దేవుడు. ఆ బిడ్డ ప్రార్థన ఆలకించి దేవుడు ఆ బిడ్డకి స్వస్థత ఇచ్చినందుకు గట్టిగా చప్పట్లు కూడా ప్రభుకు స్తోత్రం చెప్దామా అండి. హల్లెలూయా.